ఇడ్లీతో క్యాన్సర్ ఇంకేముంది, ఇప్పుడు అది పెద్ద ఎత్తున తమ్నేల్స్ పెట్టేస్తున్నారు. ఇడ్లీ మూలంగా క్యాన్సర్ వస్తుందని ఎవడు కనుక్కోవాలా, లేకపోతే క్యాన్సర్ కారకాలు ఇడ్లీలో ఉన్నాయని ఎవడు కనుక్కోవాలా. బెంగళూరులో వెలుగులోకి వచ్చింది ఏంటంటే, అక్కడ ఇడ్లీ పెట్టేటప్పుడు పెద్ద పెద్ద ఇవి పెడతారు కదా, బాయిలర్ లాగా ఉంటుంటాయి, ఇడ్లీ పాత్ర. అందులో పెట్టేటప్పుడు మామూలుగా మన ఆంధ్ర తెలంగాణలో ఏం చేస్తారంటే గొడ్డేస్తారు, పిండేసేసి ఆటిట్లలో దాని మీద గొడ్డేస్తారు. అయిపోయాక ఇడ్లీ తీసేసి ఈ గుడ్డల్ని కడిగేసేసి ఇంకొక గుడ్డ మళ్ళీ వేస్తుంటారు, లేదా అదే గుడ్డని పిండేసేసి మళ్ళీ వేస్తుంటాం జరుగుతుంటుంది. దానివల్ల కూడా క్యాన్సర్ వస్తుందని చెప్పాలి. అక్కడ కర్ణాటకలో జరిగింది ఏంటి అంటే, ఇడ్లీ మీద ప్లాస్టిక్ కాగితం వేస్తున్నారు. ఆ ప్లాస్టిక్ కాగితం ఉడకడం మూలంగా అందులో నుంచి ఉండేటటువంటి కొన్ని రసాయనాలు ఆ ఇడ్లీలో కలవడం వల్ల అందులో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని తేల్చారు. అంతే తప్పించి ఇడ్లీ క్యాన్సర్ కారకం కాదు, ఇడ్లీ తినేవాళ్ళని జడగొట్టద్దు.